వెల్కమ్ టు యూపీఎస్సీ హైవ్. ఇవాళ మనము ఎథిక్స్ యొక్క కాన్సెప్ట్ చూస్తున్నామండి. వాట్ ఈజ్ ఎథిక్స్, వాట్ ఈజ్ నాట్ ఎథిక్స్ అని చెప్పేసి. ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేశామండి. అక్కడికి వెళ్ళి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్తే ఫస్ట్ ఎథిక్స్ అనేది ఎక్కడికి వెళ్ళి వచ్చింది అని అంటే గ్రీక్ వర్డ్ నుంచి. నార్మల్గా ఫిలాసఫీస్ మొత్తం మొత్తము వెస్టర్న్ నుంచి వచ్చినాయండి, మెయిన్గా గ్రీక్ నుండి. సో ఎథిక్స్ అనే వర్డ్ కూడా గ్రీక్ నుండి వచ్చింది, ఏథోస్ నుంచి. యాక్చువల్గా ఎథిక్స్ అంటే మన అందరికీ తెలిసిందే. ఎథిక్స్ అంటే ఏంటిది, సేమ్ నార్మల్దే, కాకపోతే దాన్ని మనం మంచి టర్మినాలజీలో డెఫినేషన్తో ఆన్సర్ రైటింగ్లో రాయాలా. ఎథిక్స్ అంటే ఏంటిదంటే అర్థం చేసుకుంటే సరిపోతుంది, ఆ డెఫినేషన్ని మంచిగా చదువుకోవాలి. ఎథిక్స్ అంటే ఏంటిదని అంటే మనకు చెప్తుంది వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్, ఏది చేయాలి, ఏది చేయొద్దు, ఏది రైట్, ఏది రాంగ్ అని చెప్పేసి మనకు చెప్తుంది అన్నమాట. ప్రిస్క్రైబ్స్ వాట్ ఉమెన్స్ హాట్ టు డూ, ఏం చేయాలి, మనుషులు ఏం చేయాలి అని చెప్పేసి చెప్తుంది. దాని డెఫినేషన్స్ అండి ఒక 4-5 డెఫినేషన్స్ ఉన్నాయి. అవి మీరు ఇందులో ఏ డెఫినేషన్ రాసినా కూడా బాగుంటుంది ఆన్సర్ రైటింగ్లో. ఒకటి ఏంటిదంటే ఎథిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ హ్యూమన్ యాక్షన్స్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఇట్స్ రైట్ఫుల్నెస్ అండ్ రాంగ్ఫుల్నెస్. ఎథిక్స్ అనేది ఒక హ్యూమన్ యాక్షన్స్, మనుషుల యొక్క యాక్షన్స్ యొక్క స్టడీ అట. ఫ్రమ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే చాలా పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి కదా, బట్ ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటిదంటే అతను చేసింది రైటా రాంగా, అది కరెక్టా తప్ప అని చెప్పేసి. ఇంకో డెఫినేషన్ ఏంటిదంటే యాజ్ థియరీ ప్రకారం ఎథిక్స్ జస్ట్ ఒక మోరల్ జడ్జ్మెంట్. అంటే మనం ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎట్లా బిహేవ్ చేస్తాం, ఎట్లా యాక్ట్ చేయాలి అని చెప్పేసి ప్రిన్సిపల్స్ చెప్తుంది. బట్ ఇన్ రియల్ లైఫ్లో మాత్రం ఇట్ కన్సర్న్ అబౌట్ ది మీన్స్ అండ్ ఎండ్స్ అన్నట్టు. నేను మీకు చెప్పిన కదా మీన్స్ అంటే ఏంటిది, ఎండ్స్ అంటే ఏంటిది అనేది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటిదని అంటే ఫస్ట్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, మీరు ఒక మనిషిని కాపాడాలండి, ఇద్దరు ఫైట్ చేస్తుర్రు, లేకపోతే ఒక అతని మీద ఇంకొక అతను అటాక్ చేస్తుండు. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు మనం ఒక మోరల్ జడ్జిమెంట్కి రావాలి. మన ఎండ్ గోల్ ఏంటిది, ఈ మనిషిని కాపాడడం, ఈ మనిషిని సేవ్ చేయడం. బట్ ఎట్లా చేస్తున్నావు, హౌ అంటే అటాక్ చేసే పర్సన్ని నువ్వు కూడా కొడుతున్నావా, లేకపోతే అతను చంపేస్తున్నావా, లేకపోతే పోయి మాట్లాడి చేస్తున్నావా అనేది కూడా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇక్కడ రైట్ థింగ్ ఏంటిది, చంపడం ఈజ్ నాట్ ఎథికల్, కొట్టడం కూడా ఎథికల్ కాదు. ఎథికల్ ఏంటిది, పోయి మాట్లాడడము లేకపోతే అట్లాంటివి చేయడం అనేది ఎథికల్ అన్నట్టు. అంటే హవ్ అనేది మీన్స్, సేవింగ్ అనేది ఎండ్. సో ప్రాక్టీస్ ఇన్ రియల్ లైఫ్లో మాత్రం ఎథిక్స్ అనేది కన్సర్న్ అబౌట్ ఎండ్స్ అండ్ మీన్స్ అండి. బట్ థియరీ ప్రకారం ఒక మోరల్ జడ్జ్మెంట్ యొక్క ప్రిన్సిపల్స్ ఇవ్వడము. ఇంకోటి ఇది నాకు తెలిసి ఈ 2 డెఫినేషన్స్ ఎనీవన్, ఇది కానీ రెండిట్లో ఏది రాసినా కూడా మీకు పాజిటివ్ కానీ కొంచెం ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఫస్ట్ ఏంటిదంటే డు నాట్ అన్టు అదర్స్ యాజ్ యూ వుడ్ నాట్ బీ డన్ బై, ఇది బైబిల్లో ఉంటుందండి. ఈవెన్ మన ఇస్లాంలో కూడా అట్లనే ఉంటుంది. ఇంకోటి ఆత్మాని ప్రతికూలని పరేషంన సమాచార్, ఇది మన మహాభారతంలో ఉందండి. దీని మీనింగ్ ఏంటిదనంటే మీరు మిమ్మల్ని మీరు ఎట్లా ట్రీట్ చేసుకుంటారో అవతల వాళ్ళని కూడా అట్లనే ట్రీట్ చేయమని అర్థం అన్నట్టు. మిమ్మల్ని మీరు ఎట్లా రెస్పెక్ట్ ఇచ్చుకుంటారో అవతల వాళ్ళని అట్లనే రెస్పెక్ట్ చేయాలి. ఒకవేళ మిమ్మల్ని మీరు ఎట్లా ట్రీట్ చేసుకోలేరో అవతల వాళ్ళని కూడా అట్లా ట్రీట్ చేయొద్దు అని అర్థం అన్నట్టు. ఇంకోటి అరిస్టాటిల్ ఏం చెప్పిండు అని అంటే ఎథిక్స్ ఈ స్టడీ ఆఫ్ ఐడియల్ ఉమెన్ క్యారెక్టర్. ఐడియల్ అని అంటే రియల్గా కాదు, ఐడియల్గా ఉమెన్ క్యారెక్టర్ ఇట్లా ఉండాలి అని చెప్పేసి. అండ్ ఎథిక్స్ పర్పస్ ఏంటిది అని అంటే డిటర్మైన్ మోరల్ ప్రిన్సిపల్స్. ఎథిక్స్ యొక్క పర్పస్ ఏంటిది అని అంటే మోరల్ ప్రిన్సిపల్స్ని డిటర్మైన్ చేయడం. ఆ మోరల్ ప్రిన్సిపల్స్ ఏం చేస్తుంది, మన హ్యూమన్ బిహేవియర్ని కానీ హ్యూమన్ యాక్షన్స్ని కానీ గవర్న్ చేస్తుంది. ఇంకేం చేస్తుంది ఎథిక్స్ అనేది, గైడింగ్ అస్ టు లీవ్ ఏ వర్చుయస్ అండ్ హ్యాపీ లైఫ్. ఎథిక్స్ అనేది మనండి వర్చుయస్ అంటే ఎక్సలెంట్ లైఫ్ అన్నట్టు. ఇంకా హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడానికి యూజ్ అవ్వాలి, ఇది అరిస్టాటిల్ చెప్తాడు. ఇది ఎథిక్స్ అంటే. ఎథిక్స్ కానివేంటి అంటే మనం ఎథిక్స్ లాగా ఫీల్ అవుతాం, కాకపోతే అది రియల్గా కాదు అన్నట్టు. అవేంటి అని అంటే ఫీలింగ్ వర్సెస్ రీజనింగ్. ఎథిక్స్ అంటే వెనుక ఒక లాజికల్ రీజనింగ్ కంపల్సరీ ఉంటుందండి. ఫీలింగ్ అట్లా లాజికల్ రీజనింగ్ ఏముండదు. ఇప్పుడు మనము ఎథిక్స్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ ఫీల్ ఈజ్ సంథింగ్ రైట్ ఆర్ రాంగ్. మనం అది ఫీల్ అయినంత, అది మనం రైట్ అని ఫీల్ అయినంత మాత్రాన అది ఎథికల్ ఏమి కాదు. రీజనింగ్ అంటే ఏంటిదనంటే కాన్షియస్ థాట్ ఉంటుంది వెనుక. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే టర్మినాలజీ ఎట్లా రాస్తామనంటే మోరల్ ఇంట్యూషన్ అండ్ మోరల్ రీజనింగ్. మోరల్ ఇంట్యూషన్ అంటే ఏంటిదనంటే ఇమీడియట్ యాక్షన్, అంటే మనం ఏం ఆలోచించకుండా మన గట్ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఇక్కడ కట్ అయిందండి. గట్ ఫీలింగ్ చెప్తుంది. కాన్షియస్ థాట్ లాంటి నో కాన్షియస్ థాట్.
మళ్ళీ ఎమోషనల్ డ్రివెన్ రెస్పాన్స్ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిదని అంటే ఒక చిన్న పిల్లవాడు షాప్లో ఏదన్నా దొంగతనం చేసినప్పుడు ఇన్స్టాంట్గా మనం రియాక్ట్ అవుతాం కదా, అట్లాంటి మోరల్ ఇన్స్టిట్యూషన్స్. మోరల్ రీజనింగ్ వచ్చేసి కాన్షియస్ థాట్, అంటే ఇప్పుడు ఒక పాలసీ ఎవరైనా ఇదేమో డెలిబరేటివ్ అండ్ రేషనల్ అనాలిసిస్ ఉంటుంది బిఫోర్ రీచింగ్ ఏ మోరల్ డెసిషన్. మనం ఒక మోరల్ డెసిషన్ తీసుకునేటప్పుడు దాని థాట్ థింక్ చేస్తామండి, అది రీజనబులా కాదా, దాని కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి అని చెప్పేసి అన్ని ఎవాల్యుయేట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఒక పాలసీ చేసినప్పుడు, ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్స్ కానీ లా మేకర్స్ కానీ పాలసీ చేసినప్పుడు వాళ్ళు క్రిటికల్గా ఎవాల్యుయేట్ చేస్తారు, దాని ఇంప్లికేషన్స్ ఏంటిది, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటిది, దేని మీద ఏ ప్రిన్సిపల్స్ మీద డిపెండ్ అయ్యి, జస్టిస్ అండ్ ఫెయిర్నెస్ దాని మీద డిపెండ్ అయ్యి ఆ పాలసీ ఎట్లా ముందుకు పోతుంది, దాని ఇంప్లికేషన్స్ ఏంటి, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటిది అని చెప్పేసి డెలిబరేట్గా ఎవాల్యూట్ చేసిన తర్వాత డెసిషన్ తీసుకోవడం వచ్చేసి మోరల్ రీజనింగ్ అండి. సో మనకి ఏదనిపిస్తే అది ఎథికల్ కాదు. ఇంకోటి రిలీజియన్ వర్సెస్ ఎథిక్స్. నార్మల్గా మనం ఎక్కువ ఎథిక్స్ కానీ రిలీజియన్ నుంచి వెళ్ళే తీసుకుంటాము, కాకపోతే అన్ని రిలీజియన్ బిలీఫ్స్ వచ్చేసి ఎథికల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రిలీజియన్ అనేది ఒక నమ్మకం మీద డిపెండ్ అయి ఉంటుంది, బట్ ఎథిక్స్ అనేది రీజన్ అండ్ లాజిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రిలీజియస్ బిలీఫ్స్ అంటేనే బ్లైండ్లీగా ఫాలో అవ్వడం వితౌట్ క్వశ్చన్ చేయకుండా బ్లైండ్లీగా ఫాలో అవ్వడమే రిలీజియస్ బిలీఫ్స్. బట్ ఎథిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ క్వశ్చనింగ్ అండి, అది కరెక్టా కాదా, ఎట్లా చేస్తే మంచిది, ఎట్లా చేయకపోతే మంచిది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమల్ సాక్రిఫైస్ మనం బలి ఇస్తాం కదా, అది నార్మల్గా రిలీజియస్ రిచువల్ లాగా మనం పర్ఫామ్ చేస్తాం, కాకపోతే ఎథికల్గా చూస్తే అది రాంగ్. ఎందుకంటే అది ఏ ఎథికల్ కన్సర్న్ మీదకి వస్తుందంటే ఎనిమల్ రైట్స్ అండ్ వెల్ఫేర్ దాని ఎథికల్ క్వశ్చన్ని రైజ్ చేస్తుంది. ఇంకా యాక్చువల్గా మనకు రిలీజియన్ అనేది చాలా ఎథిక్స్ని ప్రొవైడ్ చేస్తుంది, బట్ మనం చాలా సెలెక్టివ్గా ఉండాలి. వాట్ వి ఫాలో అనేది, ఏది ఫాలో అవ్వాలి అనేది మనం చాలా సెలెక్టివ్గా ఉండాలి. అయితే ఇక్కడ ఒక కొటేషన్ రాయొచ్చు మనం ఎగ్జామ్లో వచ్చినప్పుడు. ఏంటి అని అంటే, ఈజ్ సంథింగ్ గుడ్ బికాస్ గాడ్ సేస్ ఇట్ ఈస్ గుడ్, ఆర్ డస్ గాడ్ సేస్ దట్ ఈస్ గుడ్ బికాజ్ ఇట్ ఈస్ గుడ్. ఇతను ఇక్కడ ఏం చెప్తున్నది చాలా సింపుల్, అర్థం చేసుకుంటే అందులో పెద్ద ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, మనకు రిలీజియన్లో ఏం చెప్తారు, మన ధర్మ అంటే డ్యూటీ, మన ధర్మాన్ని మనం ఫాలో కావాలి అని చెప్తారు. ఇది గాడ్ చెప్పిండు కాబట్టి ఇది గుడ్డా, లేకపోతే ఇది గుడ్ కాబట్టే గాడ్ చెప్పిండా అనే క్వశ్చన్, ఇది ఒక మంచి క్వశ్చన్ అండి. దాన్ని మీరు ఎవాల్యుయేట్ చేసుకోవాలి, ఎవరి దాళ్ళు ఏది కరెక్ట్ ఏది అని చెప్పేసి. ఇది మనం కొటేషన్ అందులో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ లాస్ వర్సెస్ ఎథిక్స్. లీగల్ లాస్ అంటే లీగల్. ఆల్ ఎథికల్ వాల్యూస్ అండ్ యాక్షన్స్ ఆర్ నాట్ లీగల్. అన్ని లీగల్గా ఉన్న ఎథికల్ కాదు, అన్ని ఎథికల్ లీగల్ కాదన్నమాట. ఎథిక్స్ గోస్ బియాండ్ ది లీగల్ కంప్లైంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిదనంటే, ఆ కాలంలో అప్పుడున్న లాస్ ప్రకారం సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ వచ్చేసి ఎథికల్, కాకపోతే లీగల్ కాదు, రైట్. మన యాక్చువల్లీ ఎగ్జాంపుల్స్ రియల్గా జరిగిన ఎగ్జాంపుల్స్ ఇస్తే బెటర్ అండి. ఇంకోటి సత్యేంద్ర దూబే అని చెప్పేసి ఒక విజిల్ బ్లోవరు, అతను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తాడు. అతను అదే ఎన్హెచ్ఏ యొక్క కరప్షన్ కానీ క్వాలిటీ ఇష్యూస్ కానీ అన్నీ కానీ బయట పెట్టిండు. ఇతని యాక్షన్స్ ఎథికలే, కాకపోతే లీగల్గా అది కరెక్ట్ కాదు, ఎందుకంటే అది వైలేట్ చేస్తుంది అఫీషియల్స్ సీక్రెట్ యాక్ట్ అని చెప్పేసి అది వైలేట్ చేస్తుంది. ఇతను ఏ పరంగా ఎథికల్ డెసిషన్ తీసుకున్నాడంటే, అతని ఇంటిగ్రిటీ పబ్లిక్ సేఫ్టీ అనే ప్రిన్సిపల్స్ని ఆధారంగా పెట్టుకుని అతను ఎథికల్ డెసిషన్ తీసుకున్నాడు. నెక్స్ట్ సోషల్లీ యాక్సెప్టబుల్ అండ్ ఎథిక్స్. ప్రతిదీ సోషల్ యాక్సెప్టబుల్ అనేది ఎథికల్ కాదండి. మెయిన్గా ఇదే సోషల్గా ఏదైతే యాక్సెప్టబుల్ చేస్తారో అవన్నీ ఎథికల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ డౌరీ సోషల్గా యాక్సెప్టబుల్ చేస్తారు, బట్ అది ఎథికల్ కాదు. ఇంకోటి ఇప్పుడు ఉన్నది ఏంటిదంటే సెక్షువల్ అబ్జెక్టిఫికేషన్ ఇన్ అడ్వర్టైజింగ్. ఉమెన్ని మీడియాలో కానీ మార్కెటింగ్లో కానీ చాలా సోషల్ మీడియాలో కానీ చాలా అబ్జెక్టిఫైయింగ్ చేస్తారు. అది మన సోషల్గా యాక్సెప్ట్ చేసినా కూడా అది ఎథికల్ ఇష్యూని రైజ్ చేస్తుంది. అబౌట్ హార్మ్ఫుల్ స్టీరియోటైప్స్ని డెవలప్ చేస్తుంది. అట్లనే డిస్రెస్పెక్టింగ్ ఉమెన్ డిగ్నిటీని కూడా. ఇంకా ఎథిక్స్ ఈజ్ నాట్ అబౌట్ లైక్స్ అండ్ డిస్లైక్స్. మనకు నచ్చినంత మాత్రాన అది ఎథికల్ కాదు, మనకు నచ్చకపోయినంత మాత్రాన అది ఎథికల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అనంటే, ఒక అబ్బాయికి స్కూల్లో ర్యాగింగ్ చేయడం కానీ బిల్లింగ్ చేయడం కానీ హెరాస్ చేయడం కానీ ఇష్టము, కాకపోతే అది ఎథికల్ కాదు. సో ఎథిక్స్ ఈజ్ నాట్ అబౌట్ లైక్స్ అండ్ డిస్లైక్స్ అండి. ఇది మీకు ఓవరాల్ వ్యూ. ఎథిక్స్ అంటే ఏంటిది, ఎథిక్స్ కాకపోవడం ఏంటిది. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.